నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం అందించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద మంజూరైన 20 లక్షల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. దానికి సంబంధించినటువంటి 29 మంది లబ్ధిదారులనే కంటే గతంలో ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకి 29 మందికి 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతోంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను చూసిన భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వనటువంటి సామాజిక పెన్షన్లు అత్యధికంగా 4,000, 6,000, 15,000 రూపాయలు అందజేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం పేరు మీద చదువుకు 13,000 రూపాయలు ప్లస్ ఒక 2,000 రూపాయలు 15,000 రూపాయలు సహాయాన్ని చేయూతనందించేటువంటి కార్యక్రమం కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు, ఏ రాజకీయ పార్టీ చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన్నటువంటి కుటుంబ ప్రభుత్వం చేస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పేరు మీద ఈ రోజున మహిళల్లో ఆర్థిక స్థిరత్వం రావాలా, మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తూ వస్తారు. ఇవన్నీ కాకుండా ఇతరత్ర ఆరోగ్యశ్రీ ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా కూడా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో, ప్రభుత్వము సహాయం అందించలేనటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ గ్రీవెన్సెస్, వాళ్ళ బిల్స్ ఏదైనా పెడితే దానికి రెస్పాండ్ అవుతూ ఈ రకంగా అత్యధికంగా నాకు తెలిసి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సీఎం సహాయ నిధి ద్వారా చేయూతనిచ్చినటువంటి నియోజకవర్గం కదిరి నియోజకవర్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకు అండదండలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నిజంగా మనస్ఫూర్తిగా ఎన్ని నోళ్ళ పొగిడినా కూడా, ఎన్ని నోళ్ళ పొడిచినా కూడా తక్కువే అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ప్రతిపక్షాలు గమనించుకోమంటాడు. పెన్షన్లను కట్ చేస్తున్నారని దుష్ప్రచారం చేసి ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పెన్షన్ల కట్ అనేది ఎక్కడా జరగల. నోటీసులు ఇచ్చినారు. ఎందుకంటే మీ హయాంలో దొంగ సర్టిఫికేట్ల ద్వారా కొద్దిమంది లబ్ధి పొందినారు. వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి రీవెరిఫికేషన్ చేసి నిజమైనటువంటి లబ్ధిదారుడు ఒక్కరు కూడా నష్టపోకుండా వాళ్ళకి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం 100కు 100% చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రభుత్వం, నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. కాబట్టి ఎవరు కూడా లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందొద్దు. ఎవరికి నష్టపరిచేటువంటి కార్యక్రమం జరగదు. ఈ ప్రభుత్వంలో 10 మందికి మంచి చేసేటువంటి ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వం, పేదవాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మరింత సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా